ఉండవని చెప్పారు. నేను అనుకున్నాను ఎందుకు ఉండవు, అయితే వస్తుంది కదా మళ్ళీ. నేనైతే ఓపెన్గా చెప్తాను, నేను క్యారెక్టర్ రాస్తే చేస్తాను. ఎక్స్ట్రీమిస్ట్ నా ఫేవరెట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. Hi Indu. You are the set of the film and you did a everyone loved the chemistry between us two. I feel the main part, I feel why the first half was a bigger hit is because of the rocking chemistry that we had, and even I felt like okay, this is a highlight. After it was a up and down ride, but still my favorite would be because I love the climax. But people are liking the first half more. So basically, I feel like it's because of me and Deepak having a good chemistry. Yeah. Deepak bro. Good bro, congrats bro. థ్యాంక్ యూ. మీరు కాకపోతే అదే క్యారెక్టర్ లో ఇంకొకళ్ళు ఎవరన్నా అంటే అంత ఎక్స్ట్రీమ్ చేయగలరా లేదన్న ఫీల్ వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ మీరు చేశారు కాబట్టి మాకు కన్వే చేయగలరు. కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి, హెవీగా ఉన్నాయి, కన్వే చేయడానికి ఇది వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతుంది? మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ వైజాగ్ లో ఉన్నారు కదా, థియేటర్స్ కి కదా, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎట్లా? నాకు వాళ్ళు నీలో ఎంత ఉందని నాకు తెలీదు అని అందరూ రివ్యూ ఇచ్చారు. నేను చిన్నప్పటి నుంచి we all used to be together. బేసిక్గా అదే, unless you are watched. They are yet to watch, but yeah, they are happy about this whole. I send them videos, whatever are coming to me. They're very happy. They're very proud that. ఈ కంపారిజన్స్ వస్తుంటే మీరు సినిమా చూసారా సార్? నేను చూసినట్టున్నారు కదా, మీకు అనిపించిందా సార్ ఆ కంపారిజన్స్ ఉన్నాయని? మేము సినిమా లవర్స్ గా ఏం చేస్తాం అంటే ప్రతి దాన్ని డీటెయిల్ గా వెళ్తాం, కానీ ఆ కంపారిజన్ అన్నీ మీకు అనిపించిందా సార్ కంపారిజన్? అంటే అర్జున్ రెడ్డి లాంటి కథ అని ఆ కథ అసలు దిస్ ఇస్ వరల్డ్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్, ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి ఆర్ మేబీ వరల్డ్ ఫేమస్ లవర్ ఆర్ మేబీ అనిమల్. ద వరల్డ్స్ ఆర్ డిఫరెంట్, అది మనకు తెలుసు. బట్ అక్కడ మనిషి యానిమల్ మధ్యలో వచ్చింది మీరు స్టార్ట్ చేసినప్పుడు. యానిమల్ వాజ్ నాట్ దేర్. అంటే నిన్న ఎవరు అంటా ఉన్నారు, అనిమల్ సినిమాకి ముందు మీ సినిమా వచ్చి ఉంటే ఇంకా మార్కెట్ రిసెప్షన్ బెటర్గా ఉండేది అంటే. ఇట్స్ ఆల్ పోస్ట్ థాట్స్. బట్ ఈవెన్ నేను ఏంటంటే ద కైండ్ ఆఫ్ నేను నెక్సస్ మాల్ నేను సెకండ్ షోకి వెళ్ళాను. మా ఫ్రెండ్ వెళ్ళి అరే థియేటర్ ఫుల్ అయింది, ఒకసారి రారా మజా వస్తుందంటే నేను వెళ్ళాను. ఫస్ట్ హాఫ్ అంతా థియేటర్ అంతా గోల గోల చేస్తూ ఉన్నారు, అండ్ సెకండ్ హాఫ్ ఆ ఎమోషన్కి అలా కనెక్ట్ అయ్యి క్లైమాక్స్లో మళ్ళీ క్లైమాక్స్ చూస్తుంటారు కదా, చాలా హెవీ డోస్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ కూడా గోల గోల చేసి ఒక హ్యాపీ ఫీలింగ్ లో, ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ లో వెళ్తా ఉన్నారు. అది నేను విట్నెస్. నాకు ఎక్కడన్నా భయం వేసింది, నచ్చినోడు ఎవడన్నా డైరెక్టర్ తిడతాడు, ఎవడరాడు దొక్క నా కొడుకు డైరెక్టర్, నేను వినాల్సి వస్తుంది అనుకున్నాను. బట్ నో బడీ వాజ్ టెల్లింగ్ మీ అరే బాగుందిరా, బాగా చేశారు అనుకుంటూ వెళ్ళారు. దట్ వాజ్ లైవ్ ఎగ్జాంపుల్, హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయండి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దెర్ ఆర్ సమ్ మిక్స్డ్ ఒపీనియన్స్. బట్ ఎక్కడైతే మన మెజారిటీ టార్గెట్ ఆడియన్స్ యూత్ ఉన్నారో దే ఆర్ లవింగ్ ఇట్. అది బాగా ఎంకరేజింగ్ సైనింగ్ గా ఉంది. ఈరోజు మార్నింగ్ ఫుట్ ఫాల్స్ పెరిగినాయి, మ్యాట్నీ పెరిగింది. సో దిస్ ట్రెండ్ ఇఫ్ కంటిన్యూస్, దిస్ విల్ గోయింగ్ టు డీసెంట్ హిట్ ఫిలిం, గుడ్ హిట్ ఫిలిం. మీకైనా ఫీల్ వస్తుందా లేదు అంటే ఓకే హ్యాపీ నా ఆ రెండు కంపేర్ చేస్తుంటే ఎక్స్ట్రీమ్ సార్ నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. అవి పెద్ద గొప్ప సినిమాలకు నా సినిమా కంపేర్ చేస్తుంటే ఐ షుడ్ బి వెరీ హ్యాపీ.